రండి. ఉదయ్ చంద్ర గారు, రమేష్ గారు అందరినీ కూడా ఇతర కాంగ్రెస్ పార్టీ సభ్యులందరినీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ డాక్టర్ గుండెనాయక్ గారికి హృదయపూర్వక అభివందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా మహబాద్ ఎమ్మెల్యే మోదీ నాయక్ గారికి పేరు పేరున ధన్యవాదాలు అండి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు వస్తువులు నడిపిస్తున్న మన అవని ఫౌండర్ గుండెపోయిన వెంకన్న సార్కి ఒకసారి పిల్లలు వాళ్ళది ఇంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఎంతో కొంత సాయం చేయాలి, వాళ్లకు భవిష్యత్తుకు బాటలు వేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో అవని ఫౌండేషన్ నుంచి మన లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి నోట్బుక్లు, అలాగే పెన్సిళ్ళు, పెన్నులు, ఇలా టెక్స్ట్ బుక్స్తో పాటుగా వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం, పిల్లలకు అందించాలనే మంచి దృఢ సంకల్పంతో వాళ్ళకు అంతో కొంత సాయం చేయాలని చెప్పేసి అవని ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మన చైర్మన్ వెంకన్న గారికి అలాగే చిన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఎంతో సంపాదిస్తుంటాం. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మనం మన సంపాదనలో అట్లీస్ట్ ఒక 5 పైసల వంతు మన నిరుపేదలకు ఉపయోగపడగలిగితే, ప్రతి ఒక్కరు ఇది కనుక ఆలోచించగలిగితే మనకు పేదరికాన్ని మన భారతదేశం నుండి మనం తరలించుకుంటాం. ప్రతి ఒక్కరూ మంచి ఉద్దేశంతో మనం ఆలోచించి మన సంపాదనలో ఒక 5% మన పేద విద్యార్థుల కనుక వాళ్ళకు ఉపయోగపడే డ్రెస్సులు కావచ్చు, అలాగే వాళ్ళు చదువుకున్నటువంటి స్టేషనరీలు, పెన్ను, పెన్సిళ్ళు, బుక్స్ ఏదున్నా కూడా వాళ్ళకు సమకూర్చి నిజంగా కూడా 2 స్క్వేర్ ఆ మీల్ అంటే రోజుకు సరిపడా 2 పూట భోజనాలు కనుక తినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మనం కనుక కొంత ఆర్థికంగా సాయం చేసి, లేకపోతే ఎక్కడన్నా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు పెట్టి నిరంతరం వాళ్ళ స్కూల్కి వచ్చి వాళ్ళ చదువును అభ్యసించి ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి మనం కనుక కోరుకుంటే, పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, ఆనిముత్యాలు ఉన్నారు, కానీ తల్లిదండ్రులు వాళ్ళకు సరైన వనరులు సమకూర్చలేక, ఎందుకంటే ఆర్థిక భారంతో వాళ్ళకు పూట గడవడం కష్టంగా ఉండే వాళ్ళు చాలామంది పిల్లలు నైపుణ్యం ఉంటుంది, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ అటువంటి ఆనిముత్యాలను కనుక మనం వెలికి తీసి ఈరోజు మనం కనుక వాళ్ళను మంచి విద్యను కనుక ఇవ్వగలిగితే వాళ్ళకు మరొకటి మనకు మన జీవితానికి మనం అర్థం పరమార్థం అదేనని నేను భావిస్తాను. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే 25 ఎకరాలతోటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేస్తాం. ఇది మొన్ననే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారులు నరేందర్ రెడ్డి గారు మనకు ఈ పాఠశాలను మనం తొందరగా మనం స్థాపిద్దాం, ప్లేస్ చూడండి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఆ వేటలో ఉన్న మన ఎంఆర్ఓ గారిని పిలిచి కూడా 25 ఎకరాల భూమిని కనుక మన గవర్నమెంట్ ఇవ్వగలిగితే మనకు 2 సంవత్సరాల లోపు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లు, మనకు ప్రైమరీ స్కూళ్ళతో పాటు ఇంచుమించు అన్ని స్కూల్ ఫెసిలిటీస్, కాలేజీలు, డిగ్రీ కాలేజ్తో పాటు ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నిటికీ ఒక కాంప్లెక్స్లోనే మీకు అన్ని శాఖలకు, అన్ని వర్గాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు
అందరికీ ఒకే ఒక దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిద్దామని చెప్పేసి వారి ముఖ్యమంత్రి గారి ఆలోచన నిజంగా కూడా చాలా అమోఘం. ఎందుకంటే అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తే ఎవరు చదువుకోవాలన్నా ఏదన్నా ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఏదున్నా కూడా మనం చేసుకోవచ్చు. వాళ్ళు ఒకటే దగ్గర కనుక మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటే టైంకి రావడము, పిల్లలకు విద్యాభ్యాసం చేయడము, పిల్లలు కూడా కావాల్సినటువంటి చిన్న చిన్న ఏమైనా లేకపోతే బుక్స్ కావచ్చు, లేకపోతే డ్రెస్సులు కావచ్చు, గవర్నమెంటే వాళ్ళకు టైంకి ఇప్పించడము, వాళ్ళకు ఒక క్రమశిక్షణతోటి వాళ్ళకి విద్యను ఇప్పించే విధంగా ఉంటుందని చెప్పేసి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి ఆలోచించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా నాకు తెలిసి 2 సంవత్సరాల్లోపు మనకు కాలేజే అంటే స్కూల్స్ కానీ కాలేజ్ బిల్డింగ్స్ కానీ అనేటువంటి షిఫ్ట్ అవుతాయి.